నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. దుఃఖాన్ని సృష్టించుకోవటం మానేస్తే అందరూ సహజంగానే ఆనంద హృదయాలవుతారు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు, భాద్రపద మాసం కృష్ణపక్షం, 2024 సెప్టెంబర్ 24 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:08, సూర్యాస్తమయం సాయంత్రం 6:07, చంద్రోదయం రాత్రి 11:28, చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:20. తిథి సప్తమి, మధ్యాహ్నం 12:43 వరకు. తదుపరి అష్టమి. నక్షత్రం మృగశిర, రాత్రి 9:57 వరకు. తదుపరి ఆరుద్ర. కరణము భవ, మధ్యాహ్నం 12:43 వరకు. తదుపరి బాలవ, రాత్రి 12:23 వరకు. తదుపరి కౌలవ. యోగము వ్యతిపాతము, రాత్రి 1:23 వరకు. తదుపరి వర్యానం. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 3:07 నుండి 4:37 వరకు. యమగండం ఉదయం 9:08 నుండి 10:38 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:07 నుండి 1:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:20 వరకు. తిరిగి రాత్రి 10:50 నుండి 11:43 వరకు. వజ్యం రాత్రి 6:28 నుండి 8:06 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:32 నుండి 5:20 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1:11 నుండి 2:46 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:44 నుండి 12:31 వరకు. సెప్టెంబర్ 24 మంగళవారం. ఈరోజు మంచిదినా, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి సప్తమి, మధ్యాహ్నం 12:43 వరకు ఉంది. తదుపరి అష్టమి. సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే అష్టమి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా రాత్రి 1:23 వరకు ఉండే వ్యతిపాత యోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మహాలయ పక్షంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మొత్తానికి ఈ రోజంతా కూడా ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. మృగశిర నక్షత్రం మంగళవారం సప్తమి తిథి కలయికతో ద్విపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో ఏ పని చేసినా మరలా చేయవలసి వస్తుందని నమ్మకం. అది మంచైనా చెడైనా. ఈ యోగ సమయం ఉదయం 6:19 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చేయవలసి వస్తే శుభ సమయము చూసుకుని చేసుకోవచ్చు. సూర్యుడు కన్యరాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 9:55 వరకు వృషభ రాశిలోను, తదుపరి మిథున రాశిలోనూ ఉంటారు. మంగళవారం ఉత్తరం దిక్కున, వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. యతి చాతుర్మాస్య దీక్ష పూర్తి చేసే వరకు తనకు సేవలు చేయమని బలరాముడు సుభద్రను నియమిస్తాడు. ఈరోజు ప్రశ్న: సుభద్ర కళ్యాణం ఎవరితో జరుగుతుంది? అర్జునుడు, దుర్యోధనుడు, విక్రముడు, చిత్రసేనుడు.
సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, సుదీర్ఘ కాలంగా మీకు సవాలుగా నిలుస్తున్న ఒక సమస్య నుండి గట్టెక్కుతారు. వృషభ రాశి, ఎంతటి పని చేసినా అలసట లేకుండా పూర్తి చేస్తారు. మిథున రాశి, ఎవ్వరిని నొప్పించని రీతిలో వ్యవహరించడంతో అందరూ మీకు అభిమానులుగా మారుతారు. కర్కాటక రాశి, ఆర్థిక వ్యవహారాలలో గతం కంటే కాస్త మెరుగ్గా ఉంటుంది. సింహరాశి, మీ అభిమాన పాత్రులు వెన్నంటి నిలిచి సాయం అందిస్తారు. కన్య రాశి, మీ తెలివితో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. తులారాశి, విద్యార్థుల్లోని నైపుణ్యం మరింత వృద్ధి చెందుతుంది. వృశ్చిక రాశి, కొన్ని వ్యవహారాలలో ప్రధాన పాత్ర పోషిస్తారు. ధనుస్సు రాశి, ఏ పనినైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. మకర రాశి, ఎంత కష్టపడ్డా కష్టానికి తగ్గ ఫలితం ఉండదు. కుంభరాశి, శ్రేయోభిలాషి నుంచి ఊహించని పిలుపు రావచ్చు. మీనరాశి, సంఘంలో గౌరవం, ఆదరణ మరింత పెరుగుతాయి. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.